హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో నిన్న ఆ, కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపినాయో మనందరికీ బాగా తెలుసు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దల దగ్గర నుంచి చివాట్లు ఇప్పటికే పడుతున్నాయి ఎక్స్ అకౌంట్ వేదికగా. అండ్ చాలా మంది ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. సో అంటే ఆమె నిజానికి ఆ, సమంతాన్ని ఉద్దేశించి అనలేదు, ఇక్కడ కేటీఆర్ గురించి మాత్రమే మాట్లాడడానికి నేను అలా ఉపయోగించానని చెప్పేసి అంటుంది. ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? దానికి సంబంధించి మీరేం చెప్తారు? మంది కేటీఆర్ని సంబంధించి ఉద్దేశించే అన్నానని ఆమె ఒకవేళ సమర్థించుకున్నా, ఇప్పుడు మిమ్మల్ని తిట్టడానికి ఇంకో నలుగురిని తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి, అది కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉన్నా అది జరిగిందా జరగలేదా అనేది అసలు సంబంధం లేని విషయం. అది జరిగినట్టు ఇంకో నలుగురిని తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటట్టు ఇట్లా మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆమె ఉత్తగా కొండా సురేఖ కాదు, ఆమె ఇప్పుడు మంత్రి మంత్రి హోదాలో ఉండి ఒక ఉండి ఒక ఫ్యామిలీ కుటుంబ విషయము, ఒక ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయిన విషయాన్ని ఆమె అట్లా మాట్లాడటం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఒక మినిస్టర్ లేడీ ఈ రకంగా మాట్లాడింది చరిత్రలో ఎక్కడ ఉండబోదేమో. ఇదే ఫస్ట్ లాస్ట్ అవ్వాలి కూడా. ఎందుకంటే ఇంకొకళ్ళు ఇట్లా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దానికి తగిన చర్య ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక రకంగా చూస్తే, కాంగ్రెస్ వాళ్ళకి నాగార్జున గారి మీద ఏదన్నా తీవ్రమైన కక్ష ఉందా అనిపిస్తుంది ఇది చూస్తే. ఎన్కన్వెన్షన్ కూల్చేయటం ఒకటైతే, సరే అదేదో అక్రమం కట్టడం హైడ్రా వల్ల అదేదో చెరువు కబ్జా అది అనుకోవచ్చు. ఇప్పుడు ఈమె కాంగ్రెస్ మంత్రి ఈమె అలా మాట్లాడితే అది కూడా నాగార్జున ఉద్దేశించి ఖచ్చితంగా. ఎందుకంటే నాగార్జున సమంతాన్ని ప్రొవోకేట్ చేసినట్టు ఈమె మాట్లాడింది. ఏది కేటీఆర్ ఏదో అడిగాడు సమంత అని, అందుకని నాగార్జున ప్రొవోకేట్ చేసి ఈమెని బలవంతం చేస్తే ఆమె ఒప్పుకోకుండా డైవర్స్ తీసుకుంది అని క్లియర్గా ఈమె చెప్పింది. అది ప్రెస్ వాళ్ళతో చెప్పింది. దీన్ని ఏంటంటే మార్ఫింగ్ కాదు, ఇంకోటి కాదు, క్లియర్ కట్గా ఆమె అన్నది పబ్లిక్గా ప్రెస్ ముందు అన్న మాటలు ఇవి. అయితే ఇప్పుడు డ్యామేజ్ అయింది నాగార్జున ఫ్యామిలీ, కానీ సమంత డ్యామేజ్ అవ్వలేదు ఇక్కడ. ఇవి మళ్ళీ ప్రెస్ వాళ్ళ ముందు లేదా ఒక ట్వీట్ పెట్టింది, మీరైనా నాకు గౌరవం ఉందని సమంతాన్ని ఉద్దేశించి పెట్టింది. కానీ నాగార్జునకి కానీ నాగ చైతన్యకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి క్షమాపణ చెప్పలేదు. ఈవెందో సమంతకు కూడా ఆమె సారీ చెప్పలేదు. మనోభావాలు ఎవరిని దెబ్బతిన్నా ఇంకోటి ఉన్నా నేను ఆ ఉద్దేశంతో అనలేదని, ఏదో మీరంటే గౌరవం ఉంది కష్టపడి పైకి వచ్చారని ఒక ట్వీట్ పెట్టింది. తర్వాత ఒకవేళ పబ్లిక్ గా సారీ చెప్పిన అది సమంతకి ఆమె చెప్పడంలో అర్థమే లేదు అసలు. ఎందుకంటే తిట్టింది ఇంకోళ్ళని, సారీ ఇంకోళ్ళకి చెప్పడం అనేది. సమంతాను ఓ మెట్టు ఎక్కించింది కానీ ఆమె కించపరచలు ఒక రకంగా. ఇక్కడ కించపరిచింది నాగార్జున ఫ్యామిలీ, నాగార్జున్ని ఒక డైరెక్ట్ గా నాగార్జునే. అట్లాంటప్పుడు సారీ చెప్పాల్సింది వాళ్ళకి కానీ వీళ్ళకి కాదు, ఏమకి కాదు, సమంతకు కాదు. ఇంకోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీయో సోనియా గాంధీయో పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కానీ దీని మీద తీవ్రంగా స్పందించి ముందు ఏమని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ సస్పెండ్ బర్తరఫ్ చేయటం అంటే అదే, మంత్రి పదవి ఓడబోయికి చేతిలో పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవేంటంటే ఈవెన్ ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా పనికిరాని వ్యక్తి ఆమె చూసుకోండి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఆమె మాట తీరు కానీ ఆమె బిహేవియర్ కానీ ఎంత హుందాగా ఉండాలో అంత దిగజారిపోయి మాట్లాడటం అనేది చాలా నీచమైన విషయం. ఈ విషయం మీదే నాగార్జున ట్వీట్ పెట్టారు. ఇంకా ఒక రకంగా ఈ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. నాగార్జున కానీ ఇటు కేటీఆర్ కూడా అవకాశం ఉంది. కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తున్నానని ఏదో ఆయన అన్నారు. ఖచ్చితంగా లీగల్ నోటీస్ ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే పరువు నష్టం దావా, డిఫర్మేషన్ కేసు ఆమె మీద ఖచ్చితంగా వేసి తీరాలి. ఎందుకంటే ఇది ఒక గుణపాఠం నేర్పించాలి. ఇప్పటికే నాగార్జున గారు ఒక కేసు వేశారని కూడా వచ్చింది బయటకి. ఇంకా వేయలేదు, నిన్న ట్వీట్ పెట్టారు. ఇవాళ ఏంటంటే ఇవాళ ఒకవేళ ఏమన్నా వేస్తే ఇవాళ వేస్తారేమో. కానీ అదే వీళ్ళకైతే ఖచ్చితంగా ఇటువంటి విషయాలు ఇంకోళ్ళు మాట్లాడకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఒక లెసన్ అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఈ విషయం మీద వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇది తప్పు, గౌరవంగా మన మంత్రివర్గంలో మన మంత్రి తప్పు చేశారు అని వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అయితే ఏమని బర్తరఫ్ చేయాలి ఖచ్చితంగా. సార్, అందరు ట్వీట్స్ ఒక ఎత్తు అయితే, అంటే చాలా మంది కూడా నాగార్జున గారు కానీ నాగ చైతన్య గారికి కానీ సమంతకు కానీ సపోర్ట్ చేస్తూ
ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ మాత్రం చాలా కొంచెం వేరే రకంగా ఉంటాయి. కొంచెం లాజిక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆమె క్షమాపణ సమంతకి చెప్తుంది. నాగార్జునకి, నాగ చైతన్య కాదు. సో మీరిద్దరు ఖచ్చితంగా సీరియస్ గా ఆమెకి గుణపాఠం చెప్పాలని పెట్టాడు ఆయన. అదే ఇప్పుడు మనం అనుకుంటుంది అదే కదా. ఖచ్చితంగా ఇప్పుడు మిగతా చిరంజీవి గారు గాని, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని వీళ్ళందరూ పెట్టారు. రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని ఇంకోళ్ళని మీ రాజకీయ ప్రయోజనాలకి వేరే వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళటం, మాట్లాడటం ఇవి తప్పు అనే వరకే వీళ్ళు పెట్టారు కానీ రామ్ గోపాల్ వర్మ ఏంటంటే క్లియర్‌గా ఒక దానిలో ఉన్న ఒక వీళ్ళందరూ పాలిష్‌గా నీట్‌గా పెట్టారు. అతను ఎలా పెట్టాడంటే మీకు సమంతకి ఆమె క్షమాపణలు చెప్పడం కూడా అది అసలు సరైన విధానం కాదు. ఆమెతో సంబంధం లేదు. కించపరిచింది నాగార్జున కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పాలి ఏదైనా. దీని మీద నాగార్జున కూడా లీగల్ గా ముందుకెళ్తే బాగుంటుంది అన్నట్టు ఆయన పెట్టారు. ఖచ్చితంగా అదే జరగాలి. ఇప్పుడు ఆమెకు సారీ చెప్పే ఉపయోగం లేదు. ఎందుకంటే సమంత ఆమె ఒక సమంత క్యారెక్టర్ ని ఆమె ఎక్కువే చేసిందని తక్కువేం చేయలేదు ఒక రకంగా. కానీ ఇక్కడ డ్యామేజ్ ఫుల్ జరిగింది నాగార్జున ఫ్యామిలీకి. కాబట్టి వాళ్ళే ఇక్కడ ఎలా అంటే బలవంతంగా పంపించడానికి ప్రయత్నిస్తే విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది అన్న టైప్ లో వచ్చింది. అంటే ఆమె క్యారెక్టర్ అయితే ఆమె లూజ్ చేసుకోలేదు. ఆమె ఒక స్టెప్ హైలో ఉందనే కదా అర్థం. కానీ దానికి నువ్వు ప్రొవోకేట్ చేసి బలవంతం చేశారంటే ఎవరు డ్యామేజ్ అయినట్టు? పోనీ దీనికి ఏమైనా ప్రూఫ్ ఉంటుందా వీళ్ళు మాట్లాడిన దానికి? ఉన్నది ఎక్కడ? ఇట్లా నోటికి వచ్చినట్టు పిచ్చిగా మాట్లాడి ఎవడో మీద కచ్చి ఎవడి మీదో తీర్చుకున్నట్టు కేటీఆర్ని తిట్టదలుచుకుంటే ఇంకేమన్నా 100 మాటలు మాట్లాడుకోవచ్చు. అది కూడా అభివృద్ధికి సంబంధించి కానీ ప్రభుత్వ విధానాలు ఈయన పనితీరు ఈయన మంత్రిగా ఉండి ఏమన్నా చేసిన వైఫల్యాలు ఏమన్నా స్కామ్లో ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇది అసలు ఖచ్చితంగా ఇది కరెక్ట్ విషయం కాదు. అంటే ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా కేటీఆర్ వల్లే సరిగ్గా ఇండస్ట్రీలో ఉండలేక వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ మాట ఎవరని చెప్పారా? వచ్చి మార్నింగ్ నుంచి అదే వచ్చింది సార్ బయటికి. వాళ్ళ బాధితులు ఎవరని చెప్పారా? అది ఓకే. మీలాగా నాలాగా ఎవడం కూర్చొని 100 మాట్లాడతామండి, అది వేరు. నిజంగా బాధింపబడ్డవాడు బయటకు వచ్చి ఎవడన్నా చెప్పాడా? చెప్పలేదు కదా. అంటే ఇవన్నీ గాలిపోగేసి మాట్లాడుకున్నట్టే కదా ఒక రకంగా. ఏదైనా ప్రూఫ్ ఉంటే నువ్వు మాట్లాడేవాడు. దానికి తోడు ఒక వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడారు, ఆమె దగ్గర ప్రూఫ్ ఉందంటారా? ప్రూఫ్ ఉందా లేదా అంటే ఇది ప్రూవ్ చేయలేని విషయం కదండి. ఏం ప్రూఫ్ ఉంటుంది? ఆమె కేటీఆర్ ఆమె మాట్లాడుకుంది, ఆమె ఫోన్ ట్యాపింగ్లు ఉంటాయి ఆమె దగ్గర, లేకపోతే విజువల్స్ ఉంటాయా, లేకపోతే ఏదంటే నాకెవడో చెప్పాడని చెప్పాలి. అప్పుడు అది ఎట్లా ఉంటుంది? చట్టం ముందు అదేం చెల్లదు కదా. వేరే వాడు చెబితే విని నేను పబ్లిక్ ప్రెస్ ముందు చెప్పాను, ఒక హోదాలో ఉండి బాధ్యత గల ఒక పదవిలో ఉండి అట్లా మాట్లాడొచ్చా? రెండోది ఇప్పుడు వీళ్ళందరూ స్పందించారు, బాగుంది. కానీ మన వేణుస్వామి గారు ఏదో నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ అప్పుడు ఈ ముహూర్తం మాలేదు ఈ ఎంగేజ్మెంట్ది అని దానికి సంబంధించి ఆయన ఏదో ఎక్కువ 2027 ఏమో తర్వాత విడిపోతారని చెబితే మన సోకాళ్ళు జర్నలిస్ట్, సినీ జర్నలిస్ట్ ప్రముఖులు ఒక సంఘం అంతా ఏర్పడి మాకు ఇంక వేరే పని లేదు, ఇదే పని మాకు అన్నట్టు వీళ్ళంతా సినిమా వార్తలు కవర్ చేస్తే మీకు ఎవడికి లేని బాధ ఏదో వీళ్ళకి వచ్చింది, ఎదురు దెబ్బలు తగిలినట్టు వీళ్ళకి. వీళ్ళంతా పోయి మహిళా కమిషన్ కి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ మరి రాజకీయ నాయకులు ఉంది అక్కడ. అదే ఆ దమ్ము ధైర్యం ఇప్పుడు ఉండాలి కదా. పాలకపక్షం అంటే వేణుస్వామి కాబట్టి ఏం చేయలేడు కాబట్టి వేణుస్వామి మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు. మరి మంత్రిగా ఉంది, మరి ఇప్పుడు ఏం చేస్తారు? చేయమని మరి వీళ్ళు జర్నలిస్ట్ సంఘం పెట్టుకొని వీళ్ళందరూ పోయి పోలోమని 25 మంది పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు కదా ఇవ్వాలి అసలు నిజంగా. ఇప్పుడు దానికన్నా పెద్ద ఘోరం కదా ఇది. అవును, ఇప్పుడు ఇవ్వాలి కదా. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం ఉందా? లేనప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. ఏదో బలహీనుడి మీద ఒకలాగాను బలవంతులు ఏదో ఒకలాగా వీళ్ళు ఉండకూడదు కదా. జర్నలిస్ట్ అన్నప్పుడు వీళ్ళకి అందరూ సమానమే. నీకు ఆ దమ్ము ఉంటే ఇప్పుడు ఈమె మీద కంప్లైంట్ ఇచ్చి చేయాలి. రెండోది మహిళా కమిషన్ ఆ ఫిర్యాదు తీసుకొని ఏదో వాళ్ళు కూడా చేశారు. కానీ అది దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోరు? మహిళా కమిషన్ సుమోటోగా తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది కదా. సుమోటోగా కేసు తీసుకొని కొండా సురేఖ నోటీస్ ఎందుకు పంపించరు? ఇప్పుడు ఈ 2 రోజుల్లో మనం చూడాలి. అంటే వీళ్ళకి ఏమాత్రం గట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏమన్నా కాగితం పుల్లు, లేకపోతే మనోడైతే ఒకలాగా వేరేవాడైతే ఒకలాగా వీళ్ళు ప్రవర్తిస్తారు అనేది పోలీసులు కానీ ఏదైనా కోర్టు సుమోటోగా కూడా తీసుకోవచ్చు దీనిలో. ఓకే, మరి వీళ్ళందరూ ఏం చేస్తారో ఒకసారి మనం చూస్తే కానీ తెలియదు.